వర్తమానం ఉందాము. బల్లారాధనలో పాలు పంపులు పొందాము. ఇప్పుడు మనము బల్లలో పాలు పంపులు పొందే ముందు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథముల నుంచి మాట్లాడడం తర్వాతే మనం బల్లని తీసుకుంటాం. దాని కొరకే యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము చదువుకుంటాం. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఆ మాట కూడా చదువుకుంటాం. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనం. యోహాను రాసిన పత్రికలో మొదటి అధ్యాయము 6వ వచనంలో మనం గమనిస్తే ఇక్కడ రాయబడినటువంటి మాటలు మనం చదువుకుంటే అక్కడ 6వ వచనంలో ఏం రాయబడింది? ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము అంటున్నాడు. కాబట్టి ఈ హెచ్చరిక వర్తమానంలో మనం ఆయనతో సహవాసం చేస్తూ ఆయనతో నడుస్తూ కూడా హెచ్చరిక బల్లలో ప్రవేశించే ముందు ప్రభు మనం హెచ్చరిక చేసినటువంటి మాటలు మనం గమనిస్తూ వచ్చినప్పుడు 6వ వచనంలో ఏమంటున్నాడంట? ఆయనతో అయితే మనము వెలుగులోనున్న ప్రకారము, వెలుగు అనగా నీవు నేను కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వెలుగులో నడిచినటువంటి నీవు నేను కూడా వెలుగులో నడిచిన ప్రకారము మనమును కూడా వెలుగులో నడిచిన ఎలా ఉంటామంట? అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాం. అన్యోన్య సహవాసం కాబట్టి ఎంతో స్వాతంత్రం ఉంటుంది కదా. అన్యోన్య సహవాసం కలిగినటువంటి వారికి వారి సమస్యలు వీళ్ళ సమస్యలు వాళ్ళు చెప్పుకుంటారు. వారికి ఉన్నటువంటి కష్టాలు సంతోషాలు అవన్నీ కూడా చెప్పుకుంటారు. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు అలాగూ నీకు నాకు కూడా ఆయన ఎలాంటి వాడు ఉన్నాడని చూస్తే ఆయనతో మరి అయితే మనం వెలుగులో నడిచిన ప్రకారం ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము కూడా వెలుగులో నడిచిన మన ప్రభు యేసుక్రీస్తు వారు వెలుగుగా ఉన్నాడు కనుక నీవు నేను కూడా వెలుగును వెంబడిస్తూ ఉన్నాం, చీకటిని వెంబడించకుండా. చీకటి లోకమునకు సాదృశ్యంగా ఉన్నది, వెలుగు దేవుని యొక్క రక్షణకు సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉన్నది. కనుకనే ప్రభు యేసుక్రీస్తు వారు అంటాడు, వెలుగులో నడిచిన మనం ఎలా ఉంటామంట? అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాం. అన్యోన్య సహవాసం గలవారైనప్పుడు మనకి ఏం కలుగుతుందంట? అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుందంట? పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి యేసు రక్తము నీలో నాలో ఉన్నటువంటి పాపము, మలినము, దోషము కదా, మరి మురికి, ఇవన్నిటిని కూడా ఏం చేస్తుందంట? పరిశుద్ధపరుస్తుందంట. పాపము అన్నిటిని కూడా తీసివేస్తుందంట యేసు రక్తం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి కూడా మనల్ని ఏం చేస్తాడంట? పవిత్రాలుగా దేవుడు చేసేటువంటిదే యేసు రక్తం చేత కడుగుతాడు నిన్ను నన్ను కూడా. కనుక నీవు నేను కూడా కడిగినప్పుడు నీవు నేను కూడా శుద్ధీకరించబడినప్పుడే అన్యోన్య సహవాసం కలిగి ఉంటాం. కానీ మరి యేసుక్రీస్తు వారు ఎంతో చక్కగా ఉన్నప్పుడు నీవు నేను కూడా మరి ఆ విధంగా మురికిగా మరి అనేక విధాలుగా ఉన్నప్పుడు నీవు నేను కూడా ఆయనతో సహవాసం చేయాలి. అలాగే మనం కూడా స్కూల్కి వెళ్తున్నటువంటి పిల్లలు కూడా చక్కగా డ్రెస్ వేసుకొని నీటికి వెళ్తూ ఉంటారు. కనుక డ్రెస్ వేసుకోకుండా ఎలా పడితే అలా వెళితే స్కూల్కి రాణిస్తారంటారా? ఉపాధ్యాయులు రానివ్వరు. అలాగే నీవు నేను కూడా దేవుని యొక్క సన్నిధికి వచ్చేటప్పుడు శుభ్రంగా మంచి బట్టలతో మన దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధిలో నీవు నేను కూడా మురికి బట్టలతో రాకూడదు. మురికి బట్టలు, మలిన వస్త్రాలు ఇలాంటి వాటిని మనం దేవుని సన్నిధిలోకి తీసుకురాకూడదు. ఎందుకంటే ప్రభు యేసుక్రీస్తు వారు అంటున్నాడు, ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము కూడా వెలుగులో నడవాలి. వెలుగులో నడవాలంటే నీవు కూడా ఉన్నటువంటి వస్త్రాలను చక్కగా ఉతుక్కో, చక్కగా ఆరబెట్టుకో, చక్కగా మరి ఆ బట్టలతోనే వచ్చి అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని ఏం చేస్తుందంట? పవిత్రపరుస్తుంది. ఆయన యొక్క రక్తము నిన్ను నన్ను కూడా పవిత్రపరిచేటువంటి రక్తము యేసుక్రీస్తు వారి రక్తం. అందుకని 4వ అధ్యాయం చదవండి. ఇదే అధ్యాయంలో ఇదే పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక 4 కూడా 2వ అధ్యాయము 4వ వచనంలో మనం గమనిస్తే ఆయన ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. కాబట్టి మనం ఏం చెప్పుకుంటామంటే, యేసు ప్రభు నేను ఎరుగుదనయ్యా, యేసు ప్రభు నేను కూడా ప్రార్థనకి వెళ్తున్నాను, నేను కూడా పాటలు పాడుతున్నాను, నేను సందాలు ఇస్తున్నాను, కానుకలు ఇస్తున్నానని చెప్పుకున్నంత మాత్రాన
ప్రయోజనం ఎంత మాత్రం కూడా లేదు. కాబట్టి ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు. ఈనాడు అనేకులు ఎలా ఉన్నారంటే, నేను కూడా ఆయన ఎరిగి ఉన్నానయ్యా, నేను కూడా ఆయన నమ్ముకున్నానమ్మా అని చెప్పుకుంటా ఉన్నారు. చెప్పుకున్నానని ఎరిగి అంటున్నాడు కదా, చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనిన వాడు. ఆయన యొక్క ఆజ్ఞలు ఉన్నాయి. ఆయన ఆజ్ఞలు ఏమున్నాయి? 10 కమాండ్మెంట్స్ ఉన్నాయిగా, 10 ఆజ్ఞలు ఉన్నాయి. నిర్గమకాండంలో 10 ఆజ్ఞలు కూడా మనం పాటించవలసిన వారం అంటున్నాం. కాబట్టి ఆయన అంటున్నటువంటి ఆయన ఆజ్ఞలను గైకొనివాడు, ఆయన ఆజ్ఞలను గై కొననివాడు. ఆయనకి ఆజ్ఞలను గై కొనకపోతే నువ్వు ఎలాంటి వాడు అంట? అబద్ధికుడువు. ఆయన ఆజ్ఞలను. కాబట్టి వానిలో ఏం లేదంట? సత్యము లేదు. వానిలో సత్యం లేదండి. సుబ్రహ్మ గారు వింటున్నారా? కాబట్టి మనం అబద్ధం ఆడకూడదు. కాబట్టి మనం అబద్ధం ఆడితే మనము అబద్ధికులుగా ఉంటాం. కాబట్టి అబద్ధికులుగా ఉండకూడదని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. బల్లలో పాలు పంపులు పొందే ముందు మీరు కొంతమందే కాబట్టి మనం చక్కగా వివరంగా చెప్తా ఉన్నాం అది ప్రతి మాట కూడా. కాబట్టి ఆయన అంటున్నాడు, ఆయన ఎరిగి ఉన్నానని చెప్పుకొనచ్చు. ఆయన ఆజ్ఞలు గైకొనకపోతే, నేను ఆయన ఎరిగి ఉన్నాను, యేసు ప్రభు నేను ఎరిగి ఉన్నాను, యేసు ప్రభు ఆయన పాపుల రక్షకుడు, ఆయన చనిపోయి 3వ దినము లేచినవాడు, ఆయన విశ్వాసం ఉంచున్నాను అని ఎరిగి కూడా ప్రభువుని గురించి ఏం చెప్పాలి? అక్కడ ఏం చెప్తున్నాడంట? ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు. ఆయనకు ఆజ్ఞలను గైకొనకపోతే నువ్వు ఎలాంటి వాడు అంట? అబద్ధికుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇవి నా మాటలు కాదు. దేవుడు అంటున్న అబద్ధికుడు, వానిలో ఏమి లేదంట? సత్యము లేదు. వానిలో ఏమి లేదండి సుబ్రహ్మ గారు? సత్యము లేదు. నీలో నాలో కూడా సత్యం ఉండాలి. కాబట్టి సత్యం లేకపోతే మరి సత్యము మనల్ని ఏం చేస్తుందంట? స్వతంత్రులుగా చేస్తుంది. స్వతంత్రులుగా చేసిద్ది. సత్యం లేకపోతే మనం స్వతంత్రులుగా ఉంటామా? బానిసలుగా ఉంటాం కదా. మనం ఎలాంటి వారికి ఉంటామంటే బానిసత్వంలో ఉంటాం, పాపంలో మొగ్గుతాం, లోకంలో ఉంటాం. కాబట్టి నీవు నేను కూడా, దేవుడు నన్ను కూడా స్వతంత్రుడిగా చేశాడు. నీవు నేను కూడా మరలా దాస్యం అనే కాడి కింద చిక్కుకోమాకండి. మరలా పాపం అనే కాడిలో, మరి పాపం అనే దాస్యంలో చిక్కుకోవద్దని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడండి. హెచ్చరిక వర్తమానంలో ప్రభు యొక్క బల్లను స్వీకరించే ముందు ప్రభు నన్ను కూడా గైడ్ చేస్తున్నాడు అన్నమాట. ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు ఎలాంటి వాడంట? మొదటిది అబద్ధికుడు అన్నాడు. మరి రెండో మాట ఏం చెప్పాను మీకు? కాబట్టి అబద్ధికుడు వానిలో ఏం లేదంట? సత్యము లేదంటున్నాడు. కాబట్టి నువ్వు సత్యముగా ఉండాలి. మనం ఆరాధించేటువంటి దేవుడు ఎలాంటి వాడంట? ప్రభు ఏం చెప్పాడు యోహాను సువార్తలో? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, ఆ పరలోకమునకు మార్గము నేనే, సత్యము నేనే ద్వారం అన్నాడు. కాబట్టి ఆ ద్వారములో ప్రవేశించాలంటే నీకు నాకు కొన్ని అర్హతలు ఉండాలి, కొన్ని యోగ్యతలు ఉండాలి. ఆ యోగ్యతలు లేకుండా మనము ఆచారంగా అలవాటుగా మరి పండగ క్రైస్తవులుగా మిగిలిపోతే మనకేమాత్రం కూడా ప్రయోజనం లేదు. అందుకనే సత్యములో ఉండం మనం. కాబట్టి ఆచారము మనల్ని కూడా మోక్షాన్ని చేర్చదు, పరలోకం చేర్చదు, ఆచారము అలవాటు. కాబట్టి ప్రభు యొక్క వాక్యములో నేను కూడా నిలిచి ఉంటేనే ప్రభు అని యేసుక్రీస్తు వారు నన్ను కూడా అటు సర్వసత్యంలోనికి ఆయన నడిపిస్తాడు. అందుకని ఆయన ఆజ్ఞలను గైకొనిన వాడు అబద్ధికుడు అంటున్నాడు. ఆయన ఆజ్ఞలను మనం గైకుంటున్నామా లేదా మనల్ని మనం పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. మన హృదయానికి మాటలు గుచ్చుకుంటున్నప్పుడు బాణాల వలె గుచ్చుకుంటున్నప్పుడు నా హృదయం అబద్ధంగా ఉంటుందేమో, నాలో సత్యం ఉందా లేదా అని నీవు నన్ను నేను వాక్యపు వెలుగులో మనం పరిశీలన చేసుకోవాలి. ఎవరు వచ్చి మనం పరీక్షిస్తే నీవు నేను కూడా ఎంత మాత్రం కూడా ఇష్టపడం. అయితే దేవుని వాక్యంలో ఉన్నది అయితే మనల్ని మనమే విమర్శించుకునే ఎడలా తీర్పు పొందకపోతాం. కాబట్టి ఒక తీర్పు ఉంది ఒకనాడు. కాబట్టి ఆ తీర్పులో నేను కూడా నిలబడాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ముందు నిలబడినప్పుడు నా యొక్క యోగ్యతలు అయోగ్యతలు అన్నీ కూడా అక్కడ చక్కగా బయలుపడతా ఉంటాయి. కాబట్టి నా జీవితంలో బలలో పాలు పంపులు పొందే ముందు నేను ఎలాగున్నాం, ఆయన ఎరిగి ఉన్నానని చెప్పుకుంటున్నావే కానీ ఆయన ఆజ్ఞలు గైకుంటున్నావా లేదా పరీక్షలు చేసుకో. మరి రెండవది, మరి ఆయన ఆజ్ఞలు గైకొనకపోతే నీవు అబద్ధికుడు అని దేవుడు అంటున్నాడు. అయితే ఆ మాటల గురించి ఆయన ఏం చెప్తున్నాడంటే 4వ వచనం చివరి భాగంలో వానిలో సత్యం ఉండదంట. అబద్ధికుడు నీకు సత్యం ఉండదు అంటారా? ఒక అబద్ధం ఆడేమనుకో ఆటోమేటిక్గా 2వ అబద్ధం ఆడతాం, 3 ఆడతాం, 5 ఆడతాం కదా. మనకు అది నోటికి వచ్చేస్తుంది. అది చాలా తప్పు. కాబట్టి దొంగతనం చేస్తాం, ఎవరు చూడలేదు అనుకుంటాం, ఇంకో దొంగతనానికి రెడీ అవుతాం. అది మంచి పద్ధతి కాదు. నువ్వు సరి చేసుకో. ఆయన ఆజ్ఞలు ఇచ్చాడు కదా,
నిర్గమకాండంలో 10 ఆజ్ఞలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మోషేకి 10 ఆజ్ఞ పలకలు ఇచ్చాడు. కాబట్టి ఆ పలకలను నేను కూడా ప్రతిరోజు కూడా ధ్యానం చేసుకోవాలి. కాబట్టి ధ్యానం చేసుకుంటున్నామా లేదా అని మనం వాక్యంలో మనం పరిశీలన చేసుకుని పరీక్షించుకుని యోగ్యమైన రీతిలో బలలో ప్రవేశించవలసిన వారు ఉంటున్నాం. అలాగే 4వ అధ్యాయం 20 వచనం, 4:20 కూడా చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వాక్యం కూడా చదువుతామండి. 4 చదవండి. కాబట్టి ఎవడైనా కూడా నేను ఎలాంటి వాడినంట, నేను ఎవడైనా కూడా నేను దేవుని ప్రేమించున్నానని చెప్పుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల వాడు ఎలాంటి వాడంట, అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని, ఎవరంట, తాను చూసినటువంటి తను చూస్తున్నటువంటి తన కంటితో చూస్తున్నాడు, తన కంటితో చూసినటువంటి సహోదరుని ఏం చేయబడుతున్నాడంట, ప్రేమింపని వాడని రాబడింది. ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. కాబట్టి మొదట నీ సహోదరుని నువ్వు ప్రేమించు, నీ సహోదరుని ప్రేమించు. చదవండి. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనం ఆయన వల్ల పొంది ఉన్నాము. ఆయనకు ఆజ్ఞలు మనం ఆయన వల్ల పొందాం కదా. ఇందాక కూడా చదివాం కదా, 10 ఆజ్ఞలు ఉన్నాయి. నేను దేవుని ఎరిగి ఉన్నానని చెప్పుకొని ఆయన ఆజ్ఞలను పాటింపుకుంటే నీవు ఎలాంటి వాడు అంట, అబద్ధికుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నా యొక్క సాక్ష్యము, నా యొక్క సాక్ష్యం కరెక్ట్గా ఉండాలి. మనం అనేకుల్లో వెళ్తున్నప్పుడు మనం కొద్దివారమైనా కూడా మనకి ఎంతో సాక్ష్యం ఉంది గ్రామంలో. కాబట్టి మీకు సంఘంలో అందరూ ఖచ్చితంగా ఉంటారయ్యా అని అనేకులు నాతో అన్నారు. అది చాలు మన గర్వకాడు. మన మందిరానికి ఎంతోమంది, వేల మంది, వందల మంది రావస్తలేదు. ఒక్క మంచి మొక్క చాలు. అదే అనేక మొక్కలను అన్నీ కూడా అనేక విధాలుగా ఉత్పత్తి అవుతుంది. అంతేగాని అనేక మొక్కలు ఉండి కూడా అవి పనికిరానివైతే వాటి వల్ల ఏమాత్రం ఉంది. కాబట్టి నా జీవితంలో మనం ఎలా ఉండాలంటే, మనకు నష్టం వచ్చినా కష్టం వచ్చినా మనం ఆజ్ఞలను పాటించినప్పుడే మన సాక్ష్యం బాగుంటుంది. మనకి ఇతరులను కాబట్టి నిజముగా దేవుని బిడ్డలరా అనేటువంటి గ్రహింపు అన్ని జనులు గ్రహిస్తారు. నిజముగా వీళ్ళు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారా అనేటువంటి సాక్ష్యాన్ని మనం పొందేటువంటి వారు ఉంటారు. కాబట్టి ఇక్కడ చెప్పబడినటువంటి మాటలు చెప్తే, ఎవడైనా కూడా నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల వాడు ఎలాంటి వాడంట, అబద్ధికుడు అంటున్నాడు. రెండవ అబద్ధికుడి గురించి ఇక్కడ మన గమనానికి తీసుకొస్తున్నటువంటి మాటలంటే, ఎవడైనా నేను దేవుని ప్రేమిస్తున్నాను కదా, నేను దేవుని ప్రేమిస్తున్నానని నోటో మాటగా గబక్కన చెబుతారు. కానీ ఆ మాటకు తగ్గట్టుగా మన జీవితం లేదు, మన బ్రతుకు లేదు, మన సాక్ష్యం లేదు. కాబట్టి నేను కూడా ఎలా ఉన్నామో అని మనల్ని మన యోగ్యమైన రీతిలో పరిశీలన చేసుకుని పరీక్షించుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన యొక్క దేహమునకు గుర్తుగా, ఆయన శరీరమునకు గుర్తుగా ఉన్నటువంటి ఆ యొక్క రొట్టెలో పాలు పంపులు పొందే ముందు ఆ యొక్క దేహము మన కొరకై సిలువలో చారలుగా దున్నబడింది. ఆ యొక్క మాట ఎప్పుడైనా నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఏదో ఆచారంగా, అలవాటుగానో, యథాప్రకారంగా మన బలారాధనలో పాలు పంపులు పొందితే ఎంత మాత్రం కూడా ప్రయోజనం లేదు. కాబట్టి నేను సరి చేసుకోవాలి. సరి లేకపోతే సరి చేసుకుని మనం ఎలాగైతే వెళ్తామో, మనం వెళ్తున్న దారిలో ముళ్ళు ఉంటే ముళ్ళు తీసేసుకుని చక్కగా మనం వెళ్తామో, అలాగే మనం కూడా దేవుల్లో నడుస్తున్నప్పుడు మనకి ఏవైతే అభ్యంతరంగా ఉన్నాయో, మన కన్ను ఏదైతే అభ్యంతరపడుతుందో, మన చెయ్యి దేని ఏదైతే అభ్యంతరం చేస్తుందో, మన కాలు ఏదైతే అభ్యంతరపరుస్తుందో, వాటిని దేవుడు ఏమంటాడు తెలుసా? నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే నువ్వు దాన్ని పిరికి వేసుకోమంటాడు. నీ కాలు నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని నరికి వేసుకోమంటాడు. నీ చేతులు నిన్ను అభ్యంతరపరిస్తే చేతులు నరికి వేసుకో. 2 చేతులు కలిగి నరకంలో ప్రవేశించకంటే కాబట్టి ఒక్క చేయి కలిగి పరలోకంలో ప్రవేశించుట ఎంతో మేలు అంటాడు. కాబట్టి నేను కూడా ఏది మేలు? కాబట్టి రాత్రికాలం, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం పరిశీలన చేసుకుని యోగ్యమైన రీతిలో బలలో పాలు పంపులు పొందాలి. నిజంగా హెచ్చరిక వర్తమానం దేవుడు మనం హెచ్చరిక చేస్తామంటాడు. హెచ్చరిక వర్తమానాన్ని మనం చక్కగా గైకొని మనం పరిశీలించుకుని పరీక్షించుకుని జీవిస్తున్నప్పుడు మనకి బిడ్డలు కూడా మనం దాన్ని నేర్పుతూ అలవరుస్తున్నప్పుడు వారు కూడా ఆ క్రమంలో ఉంటారు. కానీ మనము క్రమం విడిచేసి మందిరంలో ఉండే వరకు ఆ క్రమం మందిరం పోయిన తర్వాత దాటినాక ఆయన ఏదో చెప్పాడులే
మనం చేయొచ్చామా, చూడొచ్చాడా అనుకుంటే దేవుడు ఉన్నాడు. ఆయన నిన్ను తన అరచేతిలో చెక్కున్నాడు. ఆయన నిన్ను అరచేతిలో చెక్కున్నటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా చూస్తూ ఉంటాడు, నువ్వు చేసేది నేను చేసేది. కాబట్టి ప్రభు ఏమంటున్నాడంటే, ఎవడైనా కూడా నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల వాడు అబద్ధికుడును, తాను చూచిన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింప లేడు అంటున్నాడు. కాబట్టి ఏమో నిజమే కదా, కళ్ళ ముందు కనపడుతున్నటువంటి మరి తమ్ముడో చెల్లిలో అక్క కదా, ఎవరో తోబుట్టు అయి ఉంటుంది, వారిని కూడా ప్రేమించి వారికి ముద్ద పెట్టలేకపోతే నీలో నాలో ప్రేమ ఏమన్నట్టు నిజంగా. కాబట్టి అంటున్నాడు 20 చివరి వచనంలో, దేవుని ప్రేమించి వాడు ఎలా ఉండాలంట, తన సహోదరుని కూడా ప్రేమింపవలెను. ప్రేమించేటువంటి వారు వినవలసినటువంటి మాటలు మధ్యాహ్న కాల సమయంలో మరి ఏమంటాడు, దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ఏం చేయాలంట, ప్రేమించాలి. నా సహోదరి వ్యాధి బాధలుతున్నది, నేను ప్రేమించలేను, తనకి ఎంతో కుళ్ళుగా ఉన్నది, ఎంతో బాధగా ఉన్నది, అంతా కూడా పుండ్లతో వాసన వేస్తున్నది, పురుగులు వస్తున్నాయి, ఆమె దగ్గర నేను వెళ్ళలేననేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ లోకంలో. కాబట్టి దేవుడు అంటున్నాడు, దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమించాలంటున్నాడు. అలాగే ఆజ్ఞలను మరి మన మాయను కాబట్టి ప్రేమింపవలనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. ఈ ఆజ్ఞను మనం పొంది ఉన్నాము. ఈ కమాండ్మెంట్ దేవుడు మనకు అనుగ్రహించినాడు. కాబట్టి నేను కూడా అలా ఉన్నామా లేదా అని మనల్ని మన వాక్య పేరులో మరి పరిశీలన చేసుకుని పరీక్షించుకుని యోగ్యమైన రీతిలో ప్రభు బలలో మనం ప్రవేశించవలసిన వారు. అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక 3:21 కూడా చదువుతాం. 3వ అధ్యాయము 21వ వచనం 3. కాబట్టి ఇక్కడ అంటున్నాడు ప్రియులారా, అక్కడ అంటున్నాడు ప్రియులారా మన హృదయము ప్రియులారా మన హృదయము మన యందు దోషారోపణ చేయని యెడల దేవుని ఎదుట ఎలా ఉంటామంట, మనము ధైర్యము గలవారం ఉంటామండి. వింటున్నారండి? కాబట్టి మనం ధైర్యంగా ఉంటాం. మనం ఏదైనా తప్పు చేసామనుకో, మన దగ్గర టికెట్ లేదనుకో, బస్సులో వెళ్తున్నాము, టీటీ వచ్చాడు, మన దగ్గర టికెట్ లేకపోతే మనం గజగజ వణిగిపోతాం కదా. వాళ్ళ వెనకాల పోలీసులు ఉంటారు. టికెట్ లేకపోతే మరి అనేకులు నన్ను కూడా చూస్తూ ఉంటారు, ఎంత ఎత్తు వచ్చింది, ఎంత అయ్యారు, టికెట్ కొనలేకపోయారా, 10 రూపాయల టికెట్ అని అవమానపరుస్తాడు. ఎంత అవమానం అండి, నిజంగా తలకా తీసేసినట్టే కదా. అయితే నేను కూడా ధైర్యం కోల్పోతాం. అలాగే ప్రభు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు 3వ అధ్యాయం 21వ వచనంలో, ప్రియులారా అని దేవుడు సంబోధిస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియులారా మన హృదయము మన యందు దోషారోపణ చేయనేడు. కాబట్టి మన హృదయమే మన యందు దోషారోపణ చేస్తుంది. నువ్వు తప్పు చేసావు కదా, అది చేయవలసింది కాదు నువ్వని నా హృదయం నన్ను కూడా గుచ్చుతూ ఉంటుంది. మనలో ఒక అంతరాత్మ ఉంటుంది, మనలో అంతరాత్మ ఉండి పోరాటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు అంటున్నారు, ప్రియులారా మన హృదయము మన యందు దోషారోపణ చేయని యెడల దేవుని ఎదుట మనం ఎలా ఉంటామంటే ధైర్యంగా ఉంటాం. ధైర్యంగా దేవుని మందిరానికి వెళ్తాం. మనలో తప్పు ఉండి పాపం చేసామనుకో, మన దేవుని మందిరానికి వెళ్ళలేము, పాట పాడలేము, వాక్యము చదవలేము. ఒక ఆయుధంగా చదువుతున్నామంటే దేవుని ఆజ్ఞను మనకు ధిక్కరిస్తూ ఉంటారు. అనేకులు వారి సాక్ష్యం వింటున్నప్పుడు, అనేకులు చెప్తున్నప్పుడు చాలా కష్టం వేపిస్తూ ఉంటారు. ఇలాంటి వారు ప్రార్థనకు వెళ్తుందని. కాబట్టి ఇలాంటి వారు పాటలు పాడుతుంది, దేవుని పాటలు, దేవుని వాక్యం చదువుతున్నారు. ఆ నాలికతోటి ఎంత విచారం కదా, ఎంత అపవిత్రపరుచుకున్నారు, పాపమును వాళ్ళు కట్టుకుంటున్నారు అన్నమాట. కాబట్టి నా జీవితంలో బహు జాగ్రత్తగా ఉండాలి, బహు ధైర్యంగా ఉండాలి. ఈ 2026 సంవత్సరంలోనైనా మిమ్మల్ని మీరు మనల్ని మనం సరి చేసుకోవాలని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. దేవుని పరిశుద్ధాత్మతో దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. కాబట్టి ప్రియులారా మన హృదయము మన యందు దోషారోపణ చేయని యెడల, కాబట్టి మన హృదయం మన యందు దోషారోపణ చేయని యెడల ఎలా ఉండాలంట? కాబట్టి మనం ఎలా ఉంటామంట? దేవుని ఎదుట, ఎవరి ఎదుట? దేవుని ఎదుట మనం ఎలా ఉండాలంట? ధైర్యము గలవారం అంటాం. మనుషులు ఎదుట ధైర్యం కాదు. మనుషులు ఏముంది, వాళ్ళు కూడా తప్పు చేస్తారుగా, వాళ్ళు పాపం చేస్తారు, వాళ్ళు కూడా అబద్ధాలు ఆడతారు. మనుషులు ఎదుటి కాదు, మనం దేవుని ఎదుట ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉంటే దేవుడు ఏమంటాడు తెలుసా? బడా మంచి నమ్మకమైన దాసుడా రాని దేవుడు నీకు నాకు కూడా జీవ కిరీటాన్ని ఇస్తాడండి. ఈ జీవ కిరీటం కావాలంటే నేను కూడా లోకంలో దేవుని కొరకు బ్రతకాలి. మనుషుల కొరకు మనం బ్రతికితే
ఏనాడైనా ఒకనాడు చావవలసిన వారమైనా ఈ లోకం. దేవుని కొరకు మనం జీవించినప్పుడు దేవుడు నీకు నాకు కూడా మనందరికీ కూడా ఆయన కొరకు జీవించినటువంటి వారికి ఆయన జీవ కిరీటాన్ని పొందేటువంటి వారికి ఉంటాం. కాబట్టి ఆ జీవ కిరీటం నీకు ఈ మధ్యాహ్న కాలం కావాలంటే దేవుని కొరకు నిన్ను నీవే సమర్పించుకో. కాబట్టి దేవుని ఎదుట నీ హృదయం సరిగా ఉన్నదో లేదో మరి ఆయన ఎదుట నన్ను నేను పరీక్షించి పరిశీలన చేసుకోవాల్సిన వారం వింటున్నాం. అట్టి విధంగా మనము మరి దేవుని ఎదుట మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుని యోగ్యమైన రీతిలో మన యొక్క ప్రభు యొక్క బల్లలో మనం ప్రవేశించుదాం. ఇప్పుడు బల్లారాధనలో పాలు పంపులు పొందుదాం. మోకరించగలిగిన వారు మోకరించండి. అందరూ కూడా పిల్లలు కూడా మౌనంగా ఉండాలి. కూర్చున్నావా?